కొన్ని దశాబ్దాల క్రితం ఇలాగే వరద నీరు నగరాన్ని వణికించేస్తుంది. అప్పటి ఆరో నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఆనాటి ఎమినెంట్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా పక్కా ప్లాన్తో పరిష్కారానికి సమస్త ప్రయత్నాలు చేశారు. 2000 సంవత్సరంలో మరోసారి 24 సెంటీమీటర్ల వర్షం నగరాన్ని ప్రళయంతో ముంచెత్తింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కమిటీలు, నివేదికలు, చర్చలే, చివరికి హైడ్రా కూడా ఎన్నో కూల్చివేతలు చేపట్టింది. మరి నగరం ఇంకా నీటి మడుగును మాత్రం ఇందుకు తలపిస్తోంది. 2000 సంవత్సరం ఆగస్టులో భాగ్యనగరాన్ని ముంచెత్తినటువంటి వరద విలయం ఇంకా ప్రజల స్మృతిపథం నుంచి తొలగిపోలేదు. 24 గంటల వ్యవధిలో కురిసినటువంటి 24 సెంటీమీటర్ల భారీ వర్షానికి సిటీ నిలువునా మునిగిపోయింది. నాలాలు, చెరువులు ఉప్పొంగి కన్నీరే ప్రవహించాయి. కొత్త మిలీనియం సంబరాలకు ముస్తాబైనటువంటి హైదరాబాద్ సర్వం పోగొట్టుకుని అనాథలా మిగిలిపోయింది. హైదరాబాద్లో అత్యధిక వర్షపాతాలు నమోదైనటువంటి సంవత్సరాలు చాలానే ఉన్నాయి. 2006లో ఒకరోజు 9.6 సెంటీమీటర్లు, 2008లో 12 సెంటీమీటర్లు, 2009లో 13, 2011లో ఒకసారి 7.9 సెంటీమీటర్ల వాన కురిసింది. ఇక 2020లో ఏకంగా ఒకేసారి 32 సెంటీమీటర్ల వర్షపాతంతో వర్ణుడు వేరే లెవెల్లో దంచేశాడు. భారీ వర్షంతో గ్రేటర్ పరిధిలోని 2,70,000 మ్యాన్ హోళ్లలో అత్యధికంగా పొంగి పొర్లి నగర జీవికి ప్రత్యక్షంగా నరకం అంటే ఏంటో చూపించేశాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు చేసుకుంటోంది. హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా కుండపోత వానలు కామన్ అయిపోయాయి. ఆకస్మికంగా అతి భారీ వర్షం కురుస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే దీనికి అంతటికీ క్యూములోనింబస్ మేఘాలే కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. భూమి మీద నుంచి నీటి ఆవిరి బలమైన గాలుల ద్వారా ఆకాశానికి ఎగసి గుండ్రటి మేఘంగా ఏర్పడుతుంది. ఇలాంటి మేఘాలు ఒక సమూహంలా ఏర్పడి ఆకాశంలో 200 నుంచి 21,000 మీటర్ల ఎత్తు వరకు కూడా దట్టంగా బలపడతాయి. ఇవి చాలా ప్రకాశవంతంగానూ బలంగానూ ఉంటాయి. పిడుగులు పడేందుకు కూడా సాధారణంగా ఇవే కారణమవుతాయి. అందుకే వీటిని పిడుగుల మేఘాలు, రాకాసి మేఘాలు అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా కురవాల్సిన వర్షాన్ని ఇవి భారీ, అతి భారీ వర్షంగా మార్చివేస్తాయి. ఈ వర్షం కూడా అతి తక్కువ సమయంలోనే కురుస్తూ ఉండడంతో భయానక పరిస్థితులకు కారణమవుతున్నాయి.